అందరికీ నమస్కారం. ఈ 2 రోజుల క్రితము తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వీడు ఏం మాట్లాడతారంటే 2023 ఎలక్షన్లట మరణ శాసనమట. ఎవరికి మరణ శాసనమట? ఈటెల రాజేందర్కే మరణ శాసనమట. భారీ మెజారిటీతో 2 దిక్కులు ఓడిపోయిండు అని అనుకుంటూ ఈ గేమ్ అంటే గేమ్ ఎట్లుంటుందంటే ఈ గేము చూడండి. ఈడు ఇంకోడు ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేదే ఈ 2 యూట్యూబ్ ఛానళ్ళు ముఖ్యంగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగానే మాట్లాడతారు. ఏం చేస్తారంటే భారతీయ జనతా పార్టీలో వాళ్ళకు లొల్లులు పుట్టించేందుకు ఈ యొక్క అభిమానులు ఉంటారు కదా, అభిమానులు ఒక అభిమానులకు ఇంకొక అభిమానులకు లొల్లులు పుట్టించే కథ చెప్తాడు. దయచేసి దీన్ని అంతా తిప్పి కొట్టాలి. మనకు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఏమంటాడంటే 2023లోనట మరణ శాసనం అట. ఈటెల రాజేందర్ మరణ శాసనము భారీ మెజారిటీతోని 2 దిక్కుల ఓడిపోయిందట. ఈ మాట మాట్లాడాడు. మాట్లాడుకుంటూ ఏం చేస్తాడంటే ఒకనొక సమయంలో భారతీయ జనతా పార్టీని మొత్తం గుప్పిట్లో పెట్టుకొని బండి సంజయ్ని బాగా ఇబ్బంది పెట్టి అలాగే ఫైనాన్షియల్గా వివేక్ని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఓడిపోయాడు. దానివల్లనే వెలుగు దినపత్రికల కనీసం ఈటెల పేరు అనేది కూడా రాకుండా చేసారు, గందికే ఓడిపోయాడని అంటాడు వీడు అని అనుకుంటా. మళ్ళీ చెప్పుకుంటే దాంట్లో ఏం చెప్తాడు, బండి సంజయ్ తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు, ధర్మపురి అరవింద్ కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయాడని మళ్ళీ చెప్తాడు. నేను ఒక్కటే ప్రశ్న, ఎందుకంటే ఫస్ట్ ఈటెల రాజేందర్ను కట్ చేయాలి అక్కంచెల్లి. ఈయన టార్గెట్ ఏంటంటే ఈటెల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ నుంచి ఏ విధంగా అందరితోని ఈటెల రాజేందర్ను బ్లేమ్ చేసి ఈటెల రాజేందర్ని ఇబ్బంది పెట్టాలి, ఈటెల రాజేందర్ ఎందుకురా ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నా అనే పరిస్థితి ఈటెల రాజేందర్ కల్పించాలని వీడు చేసే ప్రయోగం ఇది. ఇటువంటి ప్రయోగాలు కేసీఆర్ లక్షల ప్రయోగాలు చేసిండు ఈటెల రాజేందర్ మీద. ఈటెల రాజేందర్ ఎంటిక కూడా పీకలే. ఈటెల రాజేందర్ అన్నది ఎంటిక కూడా పీకలేకపోయాడు కేసీఆర్. గీవుడు ఎంటిక పీకుతాడా? వీడియో లుచ్చా ఛానళ్ళు వాంతో వింతో పొలగాళ్ళతో లుచ్చా ఛానళ్ళు పెట్టి ఏది పడుతుంది వాడు ఎవడో నాకు తెలియదు, వాడు నా గురించి ఏదో చెప్తా అంటాడు. అరే జీల దమ్ముడి రా, నాకే రా. ఒక్క తప్పు చేసిన నీ ప్రభుత్వమే ఉన్నది, నేను ఎక్కడన్నా తప్పు చేసినట్టు పట్టుకరా. అక్రమ కేసులు నీ మీద పెట్టినప్పుడు ఇదే ఈటెల రాజేందర్ అన్న నీ ఇంటికి వచ్చి పరామర్శిస్తే మీ అమ్మ మీరే కూడా అలాగే మీరే మాకు ముఖ్యమని 2 చేతులు ఈటెల రాజేందర్ పట్టుకొని ఈటెల రాజేందర్ ఓదార్చండి మీ అమ్మను. మాత్రం నీకు కనికరం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, నువ్వు ఇప్పటికీ రకరకాల పార్టీలు చాలా పార్టీలు మార్చినావు, నువ్వు చాలా పార్టీలు మార్చినావు. నన్ను ఏమంటాడు, కాంగ్రెస్లో ఉన్నావు. అరే నేను కాంగ్రెస్లో పనిచేసిన 4 నెలలు 5 నెలలు కాంగ్రెస్లో పనిచేసిన, తప్పే ఉన్నదిరా భయ్. నేను 10 పార్టీలు తిరగలేదు, నాకు నచ్చక నేను వచ్చిన. టికెట్ అడగలేదు, ఏం అడగలేదు, నాకు పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు, బయటికి వచ్చిన. నాకు చాలా దగ్గర వ్యక్తి ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి నాకు దోస్తు, దగ్గర వ్యక్తి, అన్నదమ్ములు ఎక్కువ ఉండేది. ఆయన రమ్మంటే వచ్చిన, ఓ 4 నెలలు ఉన్నా, నాకు నచ్చలేదు అన్న అని పోయినా. అడుగును నాయన్ రాజేందర్ రెడ్డి గారిని అడుగు. నేను లంగ పని చేసినా లుచ్చా పని చేసినా గలీజోడా ఇదే నాయన్ రాజేందర్ రెడ్డిని చెప్పమను. నువ్వేడిరా భయ్, మొన్న కాంగ్రెస్లో పోయినావు. నువ్వు మొన్న కాంగ్రెస్లో పోయి ఈటెల రాజేందర్ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటూ బండి సంజయ్ తక్కువ మెజార్టీతో పోయిండు, ధర్మపురి అరవింద్ తక్కువ మెజార్టీతో అని ఇదేంటంటే ఇక సంజయ్ అన్న దిక్కు మాట్లాడినట్టు మాట్లాడినట్టు మాట్లాడి ఈటెల రాజేందర్ని ఇప్పుడు కట్ చేయాలి. ఎందుకంటే మల్కాజిగిరిలా ఉత్సవపడుతుంది ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి. అటు కాంగ్రెస్కి కావచ్చు, అటు బీఆర్ఎస్కి కావచ్చు. ఈటెల రాజేందర్ నిలబడుతుంది, వారు 1 సైడ్ అవుతుంది మల్కాజిగిరిలా. ఓపెన్గా చెప్తున్నా నేను, మల్కాజిగిరిలా గెలిచేది ఈటెల రాజేందరే. ఈటెల రాజేందర్ అన్నకే మల్కాజిగిరి టిక్కెట్ కూడా ఈటెల రాజేందర్ అన్నకే వస్తుంది. అరే ఓడిపోయిన వాళ్ళందరూ ఎవరుగా, నువ్వు బొచ్చడి సార్లా అట్లా అంటే నువ్వు ఎమ్మెల్సీగా నేను పీకుతా అన్నావు, ఓడిపోలేదా? మల్లారెడ్డి దగ్గరతో మీద పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, నువ్వు పోటీ చేసినావా? నువ్వు మన ఏది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి పోటీ చేస్తాను, పోటీ చేసినావా? బీఫాములు బీసీలు అందరికీ ఇస్తాను, నువ్వు ఇచ్చినావా? నువ్వు మాటలకు అరడి చేస్తున్నవి. నువ్వు అరెస్ట్ అయితే కూడా ఇదే ఈటెల రాజేందర్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రశ్నించే గొంతుకను నొక్కుతాండు కేసీఆర్ అని చెప్పిండు. ఇదన్నా గుర్తుండాలి. అరే రాజకీయాలు చేయాలి కానీ మంచి చెడు మన గురించి ఎవరు ఆలోచించలేదు. నువ్వు కరెక్ట్ బహిరంగ చర్చ పెట్టు. మేము చెప్తున్నాం కదా, నువ్వు మా ఛానల్ని ఆపిస్తావు కావచ్చు, మా గొంతును ఆపిస్తావా, మా ఛానళ్ళని ఆపిస్తావు కావచ్చు. నువ్వు అంతకంటే మించి నువ్వు చేసేది ఏం లేదు. నా ఛానల్ ఆపినా నేను చెప్పినా కదా, ఒక్క యూట్యూబ్ నమ్ముకొని లేవు, అన్నీ ఏ ప్లాట్ఫామ్స్ ఉంటే ఆ ప్లాట్ఫామ్స్ వాడుకుంటాం. వెలుగు దినపత్రిక గురించి మాట్లాడుతున్నాం. వెలుగు దినపత్రిక ఎప్పుడైతే వివేక్ గారు కాంగ్రెస్ పుంజుకుంటానని కాంగ్రెస్కి వెళ్ళిపోయిండో ఆ తర్వాత బీజేపీ గురించి వెలుగు దినపత్రిక రాసిద్దా? వివేక్ గారు వెలుగు దినపత్రికలో పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి ఏమైనా రాసిందా? మరి అంతకుముందు ఈటెల రాజేందర్ గారి గురించి మంచిగానే రాసింది కదా వెలుగు దినపత్రిక కూడా. నువ్వే అన్నావు
కొన్ని పత్రికలు అమ్ముడు పోయినాయని నువ్వు నమస్తే తెలంగాణ తిట్టేది. మరి వాట్ అబౌట్ వెలుగు దినపత్రిక? వాట్ అబౌట్ వెలుగు దినపత్రిక? నువ్వు సొక్కనోని, మిగతా వాళ్ళందరూ సొక్కనోళ్ళు కాదా? నువ్వు మాట్లాడుతున్నావా? ఈటల రాజేందర్ అన్న తోపు అంటివి, నువ్వు నేను పోయి ప్రచారం చేస్తా అంటివి, అరెస్ట్ అవుతావు. అప్పుడు గుర్తున్నదా? యాదిరాలే నీకు? యాదిరాలే? హుజరాబాద్లో ఈటల రాజేందర్ అన్న ఎలక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు పోయి పాదయాత్ర చేస్తా అన్న క్రమంలోనే నిన్ను అరెస్ట్ చేసిర్రు. అది యాదిరాలేదా నీకు? ఎందుకు పోతానన్నావు? ఈటల రాజేందర్ ఆ రోజు ఈటల రాజేందర్ అన్న మంచోడు, ఇవాళనో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో ఓడిపోయాడు. పార్టీ నట గుప్పిట్లోకి తీసుకోవడానికి ఆయన నట టిక్కెట్లు ఎవరు చెప్తే వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చేంత పని చేసిండట. అంటే రెచ్చగొడుతున్నావు నువ్వు. దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ యొక్క అభిమానులు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో భారతీయ జనతా పార్టీలో, ఈటల రాజేందర్ అన్న అభిమానులు కావచ్చు, అరవింద్ అన్న అభిమానులు కావచ్చు, రఘునందన్ అన్న అభిమానులు కావచ్చు, అలాగే సంజయ్ అన్న అభిమానులు కావచ్చు, అభిమానులు కూడా ఉంటారు. నేను అందరికీ అభిమానునే, నాకు అందరు ఇష్టమే. నేను ఓపెన్గా చెప్తాను అందరికీ, మనం లొల్లులు పెట్టుకోవద్దు. ఈ తీన్మార్ మల్లిగాడు వీని ఛానలు, అలాగే ఇంకో యూట్యూబ్ ఛానల్, వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యలో లొల్లి పుట్టియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఈటల రాజేందర్ అన్నని, సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్ అన్న, వీళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు గెలిచేటట్టు, అలాగే మిగతా నియోజకవర్గాలను కూడా ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నది. ఈ తీన్మార్ మల్లిగాని అసంటోళ్ళు ఇటువంటి వీడియోలు వదులుతాండ్రు. వీడు ఏదైతే వీడియో పెట్టిండో వీనికి వచ్చిన కామెంట్లు చూడండి. ఇక చూడండి, బ్యాడ్ లక్ ఈటల అన్న గుడ్ బీసీ లీడర్ అని పెట్టిర్రు. వీడు పెట్టిన దాంట్లోనే వీంది ఏంటంటే వీంది తీన్మార్ మల్లన్న అని వీని ఫేస్బుక్లో నేను చూసినది. ఫేస్బుక్లో ఇది 2 days బ్యాక్ పెట్టిండి. ఇది ఫేస్బుక్లో 115 కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ లక్ ఈటల అన్న పెట్టిండు. సిగ్గు శరం లేని బ్రతకని పెట్టిండు. ఎవరికి? వాడిని బొమ్మేసి, ఏమంది తీన్మార్ మల్లి గారి బొమ్మేసి, దాన్ని సిగ్గు శరం లేదని వాడిని బొమ్మేసారు కామెంట్లో. చూడండి, సిగ్గు శరం లేని బతుకునేదని. ఊసర వెళ్ళి రాజకీయాలు చేయకు చింతపండు నవీన్ అని పెట్టిర్రు. అన్న ముందుగా టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబాన్ని మన తెలంగాణ నుండి తరిమి కొట్టినాక మాట్లాడు అని అన్నారు. తరిమి కొట్టినామను మాట్లాడన్నారు. నెక్స్ట్ ఏమ్రా మల్లిగా కాంగ్రెస్ కుక్క అని గలీజ్ ఇంకో బూతు పదం పెట్టిరు. కానీ అది చదివేటట్టు లేదు. నువ్వు చూసుకో, ఫస్ట్ నువ్వు చూసుకో. ఆ సిగ్గు అనిపించాలి. ఆ బక్కి రాజేశ్వరన్ ఆయన ఏదో పెట్టిండు, గలీజ్గా పెట్టిండు. చూడు నీ యొక్క ఫేస్బుక్నే. నేను ఇప్పుడు ఇది కూడా ఫేస్బుక్ కూడా నీది స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను, స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నా. ఇక చూసినావా? నెక్స్ట్ జై ఈటల రాజేందర్ అన్న గ్రేటు. చూడు, నువ్వు బ్రోకర్ అని పెట్టిండు. ఇక చూడు, గలీజ్ మాట, బండ బూతులు పెట్టిరు నీకు. బ్రోకర్ మల్లిగా ఎందుకు చూసినావా? కాంగ్రెస్ ఏమి ఇవ్వట్లేదా? పెట్టిర్రు. నువ్వు ఒక డాష్ కానీ అది చదువుకుంటే చేయబోతుంది. ఎవరు పెట్టిర్రు చూడు, ఇక్కడ ఎంతమంది గలీజు బూతులు పెట్టిర్రు. నీకు సిగ్గు చీమనెత్తురైతే లేదు. నీకు ఒక పొలగాన్ని పెట్టించి మా మీద నువ్వు 100 వీడియోలు ఆ పొలగానితో చేయొచ్చు. 100 వీడియోలు మేము వాడిని టార్గెట్ చేయం. పొలగాని నువ్వు మా మీద ఒక్క వీడియో చేస్తే మేము నీ మీద 100 వీడియోలు నేనే చేస్తా. నేను చెప్తున్నా కదా, నువ్వు ఇట్లనే మా మీద వీడియోలు చేసి మాకు స్ట్రైకులు వేస్తూ ఉంటా పోతే నీ వెనుకనే మేము పడతాం. నేను చెప్తున్నా కదా, మొండోడు ఏదైనా చేయగలుగుతాడు, అది నీకు తెలుసు క్లియర్గా. మళ్ళన్నా నేను క్లియర్గా చెప్తున్నా, మొండితనంగా ఉండే ఎవడైనా ఏదైనా చేస్తాడు. నువ్వు పెద్ద లెక్క కాదు, నువ్వు పెద్ద గ్రేడ్గా తోపు కాదు. ప్రతి ఒక్కరు మేము కూడా మొండిగున్నాం. ఇవాళ మొండిగున్నాం అంటారు. మల్లన్న పేరు చెప్తేనే యూట్యూబ్ ఛానల్, మల్లన్న పేరు కాదు, మల్లన్న తిడితే యూట్యూబ్ ఛానల్ నడతాను. ఇవాళ మల్లన్నను తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని తిడితేనే యూట్యూబ్ ఛానల్ నడతానంటే ప్రజలందరూ మల్లన్న చెత్తగాడు, వేస్ట్ గాడు అని ప్రజలందరూ అనుకుంటారు. క్లియర్గా చూడండి ప్రజలారా, చూడండి. మందిని పండు అంటావు ఏందిరా, నిన్ను ప్రజలు డాష్ అంటున్నారు. చూడు ఎంత గలీజ్గా పెట్టిలంటే, ఈటల ఈజ్ పవర్ఫుల్. చూసినావా? ఇగో ఇద్దరికి కుక్కల బొమ్మ వేసారు. చూడండి, ఇగోలు హరీశ్వర్ రెడ్డి రైజింగ్ సన్స్ కుక్కల బొమ్మలు, అటు ఇటు కుక్క బొమ్మ వేసి, ఒకటి తీన్మార్ మల్లన్న వేసారు, ఇంకొకటి సుదర్శన్ గారిని వేసారు. చూడు చూడు, సుమన్ పుల్లా వీడు పెద్ద ఎదవా. చూడు నీకు ఏమేసారు చూడు, నీ దాంట్లోనే వచ్చిన కామెంట్స్ ఆడంగిలాగా తయారు చేసారు నీ ఛానళ్ళల్లో. చూడు నువ్వు చూడు నీకు టైం చాలా దగ్గర పడిందిరా మల్లిగా. వీడు ఒక బ్రోకర్ గాడు, ఒక ఊసరవెల్లి గాడు. చూడండి, అది కూడా నేను తీస్తాను, స్క్రీన్ షాట్లు తీస్తానా. ఎందుకంటే వీడు రేపు పొద్దుగాల తమాషా చేస్తాడు.
మళ్ళీ బీజేపీ ఎందుకు భజన, మళ్ళీ బీజేపీకి భజన చేస్తాడు వీడు. ఏంటంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే బీజేపీలో సంజయ్ అన్నను, ధర్మపురి అరవింద్ అన్నను కానీ రానియరు వీళ్ళు. సంజయ్ అన్న గురించి నాకు తెలుసురా, ధర్మపురి అరవింద్ అన్న గురించి నాకు తెలుసు. నీ అసలు చెత్తగాలని రానియరు వాళ్ళు, మాకు తెలుసు కదా. ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ కాక వేస్ట్ ఫెల్లో, అరే పిచ్చి కుక్క డాష్గా, ఇక అది చదువుతా ఇచ్చేపోతుంది, నీ ఇజ్జది మానం పోతుంది. నువ్వు చూడు, నీకు వచ్చినా అరే ఇప్పుడు మళ్ళీ బీజేపీలో లొల్లులు పెట్టడానికి వచ్చావారా చూడు. కారణం కూడా గుర్తించారు వారు. ఇగో ఎంత గలీజ్గా రాసిందంటే, ఓటమి విజయానికి నాంది జయహో ఈటల. ఏ ఒక్కరు అరే నువ్వు పెట్టిన వార్త నీకు వచ్చిన కామెంట్స్ అతి దరిద్రమైన కామెంట్స్ వచ్చినాయి. దయచేసి ప్రజలారా ఇసోంటోని అరే బ్రోకర్ డాష్గా ఎంత గలీజ్గా రాస్తాలరా. దయచేసి వీనికి సిగ్గు సిమ్మునెత్తురు లేదు. కానీ దయచేసి మీరు పెట్టే కామెంట్స్ వీని ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం చెందొద్దు. వీని తిట్టండి, ఇష్టమైన తిట్టినా ఏం కాదు, వీటి తప్పేం లేదు. వీని ఇంట్లో ఉన్న మహిళలను మాత్రం మనం గౌరవించాలి. ఎందుకంటే మనకు అక్కలు చెల్లెలు మనకున్నారు, మనకు భార్య పిల్లలు మనకున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా చాలా బూతులు తిడతారు. దయచేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు పడకుండా జస్ట్ వీని మాత్రమే ఏమన్నా అంటానండి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం ఒక్క మాట అనకండి. ఇగో సంజయ్ అన్నను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, క్లియర్గా రాసిర్రు చూడు. ముందు నీకు దెబ్బలు తగలాలి, నీ మోసం మాటలు బంద్ చేయాలి, నీకు మాత్రం ఎవ్వరు వేయరు, మళ్ళన్నా నీ అంత పిచ్చుకుక్క ఎవరు లేరు అని పెట్టిడు. చూసినావా, ఎవ్వరు పడతా వాళ్ళు. నీకు ఒక్క కామెంట్ అన్న పాజిటివ్ వచ్చినారా? దయచేసి ప్రజలందరూ గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరు సంజయ్ అన్న అభిమానులు కావచ్చు, రాజేంద్ర అన్న అభిమానులు కావచ్చు, అరవింద్ అన్న అభిమానులు కావచ్చు, ఈ విధంగా మన దాంట్లో మనకే లొల్లి పెట్టేయడానికి ఈ యొక్క తీర్మానం వలన కానీ కొంతమంది వాడుకుంటారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉన్నది. దయచేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే వీడు నా ఛానల్ని ఎగ్గొట్టడానికి రకరకాల విషయ ప్రయత్నాలు చేసిండు. నా ఛానల్ కొంత ఆగిపోయింది, మళ్ళీ ముందు బూస్టాప్ అవుతుంది, దానికదే బూస్టాప్ అవుతుంది. చూద్దాం వీని సంగతి ఏంది, వీని ఎమ్మెల్సీ ఎన్నికలలో వీని కథ ఏంది. వీని ఎన్నుకున్న కోంకిస్కా గొట్టంగానికి బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలారా వీడు మా గురించి కేవలం మమ్మల్ని టార్గెట్ చేసుకుని ఒక ఛానల్ పెట్టిందంటే ఉత్సపడుతుంది, వీనికి గదగద వణుకుతాండు, ఉత్సపడుతుంది. కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేసి ఒక ఛానల్ పెట్టే స్థాయికి నువ్వు వచ్చినావు. ఇవాళ రేపు పొద్దుగాల మేమే నీకు ఏకమేకైతాం బిడ్డ, నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. దయచేసి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ యొక్క వీడియో మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.